హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 82. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, సుయోధనుడు పాతాళానికి వెళ్ళి తన జన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్నాడు. ధైర్యంగా వెనక్కి వచ్చాడు. ఆ తర్వాత కర్ణుడి మాటలు విని చాలా సంతోషించాడు. ఆ తర్వాత హస్తినపురానికి వచ్చాడు. అక్కడ వైష్ణవ అనే యాగాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత కర్ణుడు పాండవులను చంపేంత వరకు కాలిగోళ్లు కడుక్కోనని శపథం చేస్తే ఆనందించాడు. ఆ మాట విని ధర్మరాజుకు కొంత భయం వేసింది. ఒకరోజు ధర్మరాజు కల్లో ఒక మృగం కనబడి వాళ్ళ జాతి అంతమవుతుందని, పాండవులు అక్కడి నుంచి వెళ్ళాలని కోరుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ధర్మరాజు తన తమ్ముళ్లతో, భార్యతో, పురోహితులతో, బ్రాహ్మణులతో ద్వైతవనం విడిచి కామికావనానికి వెళ్ళారు. అక్కడ కూడా కేవలం కాయలు, పళ్ళు, ఆకులు తింటూ జీవహింస చేయకుండా అరణ్యవాసంలో 11 ఏళ్లు గడిపారు. ఇంకా ఆఖరి సంవత్సరానికి వచ్చేశారు. ఒకరోజు వేదవ్యాసుడు పాండవుల వద్దకు వచ్చాడు. ధర్మజుడు ఆ మహాముని తగు రీతి సత్కరించాడు. మహాత్మా, తపస్సు, దానము గొప్పవి అంటారు కదా, ఆ రెండిట్లో ఏది గొప్పదో చెప్పండి అని అడిగారు. దానికి వేదవ్యాసుడు ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, దానము అంటే తనకు ఉన్నదాన్ని పరులకు ఇవ్వడం. మనుషులకు ప్రాణముల కంటే ధనము అంటే ఎక్కువ తీపి కదా. మనుషులు ఎన్ని కష్టములు పడినా, ఏమి చేసినా ధనం కోసమే కదా. అన్ని కష్టములకు ఓర్చి సంపాదించిన ధనము పరులకు ఇవ్వడం గొప్ప విషయమే కదా. కాబట్టి దానమే గొప్పది. సాధారణంగా బుద్ధిహీనులు తాము అక్రమంగా ఆర్జించిన దానం చేస్తుంటారు. దానివలన పుణ్యం రాదు. న్యాయంగా సంపాదించిన ధనం కొంచెం దానం చేసిన పుణ్యం వస్తుంది. అలాంటి న్యాయార్జితమైన ధనము సకాలంలో దానం చేయాలి. సరి అయిన ప్రదేశంలో దానం చేయాలి. అది కూడా యోగ్యుడికి దానం చేయాలి. అపాత్ర దానం చెయ్యరాదు. నీకు ద్రోణాపాఖ్యానం చెప్తాను, వినుము అని చెప్పసాగాడు. ధర్మజ, పూర్వము కురుక్షేత్రములో ముద్గలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పేదవాడు, కానీ నిత్య సత్యవ్రతుడు, నిష్ఠాగరిష్ఠుడు. తనకు ఉన్న దానిలోనే అతిథులను సత్కరించేవాడు. పొలంలో రాలిన ధాన్యమును ఏరుకొని జీవనం సాగించేవాడు. ఒకరోజు అతని ఇంటికి దుర్వాసుడు అనే మునీశ్వరుడు వచ్చాడు. అతని ఆకారం పిచ్చివాని వలె ఉంటుంది. ముద్గలుడు దుర్వాసునికి స్వాగతం పలికాడు. అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సత్కరించాడు. తనకు ఉన్న దానిలోనే దుర్వాసునికి భోజనం పెట్టాడు. దుర్వాసుడు భోజనం చేసి వెళ్ళిపోయాడు. తర్వాత దుర్వాసుడు ప్రతి అమావాస్య పౌర్ణమికి ముద్గలమ్మని ఇంటికి వస్తూనే ఉన్నాడు. ముద్గలుడు తను నిరాహారుడై ఉండి ఆ మహామునికి భోజనం పెట్టేవాడు. ఆ విధంగా 6 పర్వదినం వరుసగా వచ్చాడు దుర్వాసుడు. ముద్గలుడు మనసులో ఏమాత్రం కష్టపడకుండా ప్రీతితో దుర్వాసునకు భోజనం పెట్టాడు. దుర్వాసుడు ఆశ్చర్యపోయాడు. ఓ ముద్గలముని, నీ వంటి దానశీలుని నేను ఈ లోకంలో చూడలేదు. నీవు సత్వగుణ సంపన్నుడవు, పుణ్యమూర్తివి. నీవు మనసులో ఏవగింపు కొనక, అవమానం చెయ్యక, కొంచెము కూడా కోపం లేకుండా నాకు అతిథి పూజ చేశావు. నీకు ఈ అన్నదానము, సత్యము, నీ ధైర్యము, పరుల సొత్తును ఆశింపకపోవడము, నీ ధనములు, మనసును, ఇంద్రియములను సరిగ్గా ఉంచుకున్నదే తపస్సు. అట్టి తపస్సును నువ్వు చేశావు. నీ అతిథి సత్కారముతో నేను తృప్తి చెందాను. నీకు సత్శరీరంగా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి దుర్వాసుడు వెళ్ళిపోయాడు. ఓ దేవదూత విమానాన్ని తీసుకొని ముద్గలముని వద్దకు వచ్చాడు. ముద్గల మహాముని, నీవు చేసిన పుణ్యము వలన నీకు స్వర్గలోక ప్రాప్తి కలిగింది. విమానం ఎక్కుము అని ప్రార్థించాడు. అప్పుడు ముద్గలుడు ఆ దేవదూతను చూసి, అయ్యా, దేవలోకం ఎలా ఉంటుంది అని అడిగాడు. అప్పుడు ఆ దేవదూత ఈ విధంగా చెప్పసాగాడు. తపస్సు చేసి సిద్ధి పొందిన మహామునులు, యజ్ఞయాలు చేసిన వారు, సత్యసంధులు, ఇంద్రియములను జయించిన వారు, దానము చేసిన వారు, యుద్ధములో మరణించిన వీరులు దేవలోకంలో నివసిస్తూ ఉంటారు. ఇంకా అప్సరసులు, సిద్ధులు, సాధ్యులు, దేవములు, మరుత్తులు కూడా నివసిస్తూ ఉంటారు. మేరు పర్వతం శిఖరం అక్కడే ఉంది. నందన ఉద్యానవనం ఉంది. అక్కడ ఆకలి దప్పుకలు ఉండవు, వ్యాధులు, ముసలితనం ఉండదు. అక్కడ అందరికీ తేజోమయ దేహాలు ఉంటాయి. స్వర్గంలో ఉన్నంతకాలం ఎలాంటి దుఃఖాలు ఉండవు. నిరంతర సౌఖ్యము, ఆనందము ఉంటుంది. స్వర్గలోకం పైన బ్రహ్మలోకం ఉంటుంది. మానవులు, మహారుషులు అక్కడ ఉంటారు. అక్కడ పునర్జన్మ ఉండదు. ప్రళయకాలంలో అన్ని లోకాలు నాశనం అవుతాయి, కానీ బ్రహ్మలోకం మాత్రం నిలిచి ఉంటుంది. మనుష్యుడు భూలోకంలో చేసిన పుణ్యాల ఫలితంగా స్వర్గలోకంలో అనుభవిస్తాడు. కానీ అక్కడ ఎలాంటి పుణ్యం చేయడానికి వీలు లేదు.
చేసిన పుణ్యఫలం అనుభవించాక తర్వాత మరలా భూలోకానికి రావాల్సిందే. స్వర్గ సుఖాలు అనుభవించిన తర్వాత మరలా భూలోకానికి వచ్చిన మనుషుడు వాటిని విడిచిపెట్టలేక వేదనకు గురి అవుతాడు. స్వర్గలోకంలో ఉన్న వారు కూడా తమ దగ్గర ఉన్నత స్థితిలో ఉన్న వారిని చూసి మనసులో బాధపడతారు. బ్రహ్మలోకం శాశ్వతము, కానీ స్వర్గలోకము అనుభవానికి మాత్రమే. భూలోకము కర్మభూమి. భూలోకంలో చేసిన కర్మఫలం స్వర్గంలో అనుభవిస్తారు. దేవలోకం గురించి చెప్పాను కదా, ఇక రండి వెళదాము అని దేవదూత అన్నాడు. అప్పుడు ముద్గలుడు, అయ్యా, నాకు అశాశ్వతములైన స్వర్గసుఖములు అవసరం లేదు. ఏ లోకానికి పోతే మరలా తిరిగి జన్మ లేదో ఆ లోకానికి పోవడానికి ప్రయత్నం చేస్తాను, మీరు వెళ్ళిరండి అని పలికాడు. దేవదూత వెళ్ళిపోయాడు. తరువాత ముద్గలుడు జ్ఞానయోగి అయ్యాడు. ద్వంద్వములయందు ఆసక్తి విడిచిపెట్టాడు. అన్నిటినీ సమభావంతో చూడడం అలవాటు చేసుకున్నాడు. జీవన్ముక్తుడయ్యాడు. కాబట్టి ధర్మరాజా, నీవు రాజ్యాన్ని కోల్పోయినందుకు చింతించకుము అని వేదవ్యాసుడు పాండవులకు హితబోధ చేశాడు. తర్వాత తన ఆశ్రమానికి వెళ్ళాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోను చేస్తున్నాను. జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.